హాయ్ ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా ఐఫోన్ నుంచి విండోస్‌కి ఎలా ఫైల్స్ అనేవి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో మీకు సింపుల్‌గా చూపిస్తాను. జస్ట్ మీకు ఐఫోన్ కేబుల్ ఉంటే సరిపోతుంది. అది కూడా టైప్ సి కేబుల్ ఉండాలి. ఛార్జింగ్ మీకు ఇలా జస్ట్ కేబుల్ కనెక్ట్ చేయడం వేసిన వెంటనే మీకు ఇలా డిస్‌ప్లే అయితది. మీకు జస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుంటే కేబుల్‌తో ఎలా డిస్‌ప్లే అయితదో అలా డిస్‌ప్లే అయితది. మీకు అందులో స్టార్టింగ్ నుంచి మీ ఫోన్స్‌లో ఏమున్నాయి కూడా ప్రతి ఫోల్డర్‌లో క్రియేట్ అయ్యి ఉంటాయి. అంటే డే వైసా, మంత్లీ వైసా అని కొన్ని క్రియేట్ అయ్యి ఉంటాయి. సో, మీకు ఎన్ని ఫైల్స్ ఉంటాయో అన్నీ కూడా సబ్ ఫోల్డర్స్ కింద డివైడ్ అయ్యి ఉంటాయి. మీరు ఏదైనా ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని అందులో ఫోటోస్, వీడియోస్ ఏవైనా సరే ఏవుంటే అవి మీకు నచ్చినట్టుగా బయటికి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. జస్ట్ ఈ కేబుల్ ద్వారానే. చూసారు కదా! ఇలా ఫైల్ ఓపెన్ అవుతది సబ్ ఫోల్డర్ నుంచి. మీకు ఇందులో ఇమేజెస్ అండ్ వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయి. మీకు ఏ ఏ ఫైల్ కావాలంటే కాపీ కంట్రోల్ సి అని కొట్టేసి మీ డెస్క్‌టాప్ చూసారు కదా ఫ్రెండ్స్! మీకిప్పుడు ఏ ఏది కావాలన్నా ఆ ఫైల్ అనేది మీరు తీసుకొని జస్ట్ కంట్రోల్ సి ఆర్ కంట్రోల్ వి అని టైప్ చేసేసి డెస్క్‌టాప్ మీద పేస్ట్ చేసుకొని మీరు ఎడిటింగ్ కావాలంటే ఎడిటింగ్ నేను మాక్సిమం ఎడిటింగ్‌కి వాడుతున్నాను. ఇది నేను ఈ వాయిస్ ఓవర్ ఏ స్పీకర్ ద్వారా ఇస్తున్నానో, ఆ వైర్‌లెస్ మైక్ అనేది కూడా మీకు అన్బాక్సింగ్ చేసి ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే అన్బాక్సింగ్ చేయబోతున్నానో ఆ వాయిస్ ఓవర్ ఇస్తున్నది ఆ మ్యాక్‌బోట్ వైర్‌లెస్ మైక్ తోటే. మీకు త్వరలోనే ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ for more videos. Dream of Drone. Thank you friends. Thank you all.